సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. మనం మన సాధన చేసే ముందండి మనము రెండు కాళ్ళని చూడండి ఒక దగ్గరికి పెడుతూ నమస్తే పెట్టండి. ఫస్ట్ గా డీప్ ఇన్హేల్ చేయండి, స్లోగా కంప్లీట్ గా ఎక్స్హేల్ చేయండి. చిన్న ప్రేయర్ తో స్టార్ట్ చేద్దామండి. సహనా భవతు సహనా భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ కళ్ళని ముందుగా చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో కళ్ళని తెరవండి. ఇవాళ మన ప్రాక్టీస్ లో ముందుగా నేను ఒక మంత్రాన్ని లేదా ఏదో శ్లోకాన్ని అయితే ప్రతిరోజు మీరు ఇంక్లూడ్ చేయండి. దీనివల్ల మనకి వైబ్రేషన్స్ అన్నవి చాలా ఉంటాయండి. నేనైతే ఫ్రీక్వెన్సీస్లో చాలా బిలీవ్ చేస్తాను. మనం ఏదన్నా అనుకున్నాం అనుకోండి, ఇలా జరుగుతుంది అది జరుగుతుందండి. కాబట్టి మనము నెగిటివ్గా అనకుండా ఎక్కువగా పాజిటివ్గానే అనాలి. కాబట్టి యూనివర్స్ ఏదైతే ఉందో అది పాజిటివ్నెస్తో మనం ఉన్నప్పుడు అది కూడా మనకి హెల్ప్ చేస్తుంది, హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది, అలాగే ఆరోగ్యంగా ఉండటానికి కూడా చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక శ్లోకాన్ని లేదా ఒక మంత్రాన్ని లేదా ఒక బీజ మంత్రాన్ని రోజు జపించండి. చాలా బెనిఫిట్స్ అయితే చూస్తాం. సాధనలో ముందుగా చేయబోయే ఆసన పేరు ఉపవిష్ట కోణాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము దండాసనాలు అయితే కూర్చోవాలి. ఉపవిష్ట కోణాసన చేయడానికి ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చోవాలండి. కాబట్టి ఈ పొజిషన్ కి వచ్చేద్దాం. చూడండి, కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేస్తూ కాళ్ళ వేళ్ళు మాత్రం మీ వైపున ఫేస్ చేస్తాయి. ఇప్పుడు కుడి కాళ్ళని కుడి వైపున, ఎడమ కాళ్ళని ఎడమ వైపున స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, కొంచెం ఇలా వెనక్కున్న స్పైన్ ఇలా రౌండ్గా ఉన్నా కూడా కొంచెం ముందుకొచ్చి స్పైన్ని స్ట్రైట్ చేయండి. చేసిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ నేను నా కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. ఎడమ చేతిని కుడి మోకాల పైన పెడుతూ చూడండి ఎడమ వైపున బెండ్ అవుతున్నాను. కంఫర్టబుల్గా ఉంటే చాలా బొటన వేళ్ళని హోల్డ్ చేస్తూ ఛాతీని పాయింట్ అప్ చేయడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేటప్పుడు మళ్ళీ బెండ్ అవ్వండి. కోణాసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేస్తున్నామండి. ఈ ఆసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా ఈ భాగంలో కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. అలాగే మనము సైడ్ స్ట్రెచ్ చేస్తున్నామండి ఇక్కడ. కాబట్టి ఈ భాగంలో మనకి కొవ్వున్నా కూడా ఈజీగా మనము కరిగించవచ్చు. షోల్డర్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. అలాగే మన చెస్ట్ని మనం అప్ చేస్తున్నాం కదండి, చెస్ట్ ఓపెనింగ్ కూడా అవుతుంది. చూడండి, ఎంతైతే అంతే బెండ్ అవ్వండి, ఏం పర్లేదు. మెల్లమెల్లగా డైనమిక్ మూవ్మెంట్స్ చేస్తూ నేను చూపించినట్టు హోల్డ్ చేయగలిగితేనే హోల్డ్ చేయండి.
మీ బాడీని అబ్జర్వ్ చేస్తూ మీరు చేయటానికి ట్రై చేయండి. ముఖ్యంగా మగవాళ్ళు మాత్రం ఈ ఆసన చాలా కేర్ఫుల్గా చేయాలండి. మగవాళ్ళకి ఒక లెక్కగా డిజైన్ చేసి ఉంటుందండి, ఆడవాళ్ళకి ఈ ఆసన కంఫర్టబుల్గా ఉంటుంది, మగవాళ్ళకి అంత ఉండకపోవచ్చు. కాబట్టి కేర్ఫుల్గా చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మనం కొన్ని రిపిటేషన్స్ అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్ లో యాడ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఆంజనేయాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. తర్వాత మనము కలిసి చేద్దాం. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము అశ్వసంచలనాసనాలోకి వస్తామండి. ముందుగా రెండు చేతుల్ని కాళ్ళని ఇలా తీసుకెళ్తూ కుడి కాళ్ళని ముందుకి తేవండి. చూసారు కదండి, నా కుడి కాళ్ళు నా కుడి మోకాలు ఒకటే లైన్ లో ఉన్నాయి. ఇలా పెట్టకండి, ఇలా పెడితే మనకి మోకాల మీద ప్రెషర్ పడుతుంది. కాబట్టి అలైన్మెంట్ ని చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్ చేయండి. శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలనకు వచ్చేసి కాళ్ళని మార్చండి. చూడండి, కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఈసారి ఎడమ కాళ్ళని ముందుకి తీయండి. శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి రేస్ చేస్తూ ఆర్చ్ బ్యాక్. రిలాక్స్ అవ్వచ్చు. ఆంజనేయాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆంజనేయాసన చేయటం వల్ల మనకి ముఖ్యంగా హిప్ రీజియన్ లో ఓపెనింగ్ అవుతుందండి. చూడండి, ఎక్కువగా ప్రెషర్ అన్నది మన బ్యాక్కి, మన హిప్ దగ్గర, అలాగే మన ఛాతీని మనము ఓపెన్ చేస్తున్నామండి. చాలా మంచిది. దీనివల్ల మనకి లంగ్ కెపాసిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే హ్యాండ్స్ని అప్ చేస్తున్నాం కదండి, షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. దాంతో పాటు మీరు చేయండి. చాలా మంది వెనకాల కాళ్ళని వెనకాల పెట్టకుండా చేస్తారండి.
బెనిఫిట్స్ ఉండవండి. కాబట్టి వెనకాల కాళ్ళని ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మీరు కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళినప్పుడే మనకి హిప్ దగ్గర స్ట్రెచ్ అవుతుంది. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకుంటూ చేయండి. ఇలాగా శిశు ఆసనాలు రెస్ట్ చేయండి. ఎప్పుడు కంఫర్టబుల్గా ఉంటే అప్పుడు శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆంజనేయాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు దీన్ని మీ ప్రాక్టీస్లో యాడ్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు విపరీత శలభాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ అయితే చూపిస్తానండి. ముందుగా ఈ ఆసనం చేయటానికి మన పొట్ట వైపున పడుకోవాలి. ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత రెండు చేతుల్ని స్ట్రెచ్ చేయండి. ఎంత కొట్టడం వచ్చే ఉంటుందండి, ఆ రోజులు గుర్తుండే ఉంటాయి మీకు. అంటే ఇక్కడ మనం ఆసనాలు సేమ్ అలాగే ఈత కొట్టేటప్పుడు ఎలా చెరువులో మనం జంప్ చేస్తామో అలాగే ఆసనాలు చేస్తున్నాము. చూడండి ముందుగా నేను ఎలా చేస్తున్నానో. మనము రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేస్తూ ముందుగా మీ కాళ్ళని లేపండి, బాడీని కింద. తర్వాత మనము బాడీని పైకి లిఫ్ట్ చేస్తూ తర్వాత కాళ్ళని కిందికి చేస్తామండి. చూడండి. ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన మీకు రీసెంట్గా అబ్డామినల్ సర్జరీస్ అయినా, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా, మీరు సైకిల్లో ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ అనేది అబ్డామినల్ రీజియన్లో ఉంటుంది. అలాగే ఈ ఆసన మనకి ఆ ఆర్గాన్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం కాబట్టి డైజెషన్కి చాలా మంచిదండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా. అలాగే మన కాళ్ళని చేతుల్ని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మకరాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చుంది. విపరీత శలభాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు చమత్కారాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూడండి ఎలా చేయాలో. ముందుగా మనము ఫలకాసనాల్లోకి వస్తాం కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. రెండు చేతులు ఎలా ఉన్నాయో అంటే భుజం ఇంకా చెయ్యి ఒకటే లైన్లో ఉండాలండి. ఉన్న తర్వాత మీ హిప్ రీజియన్ని చూడండి, ఇలా కింద కాకుండా మరీ అలా పైకి కాకుండా బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండేటట్టు చూసుకోండి. చూసుకున్న తర్వాత కుడి కాళ్ళని లిఫ్ట్ చేస్తూ ఎడమ వైపున పెడుతూ చూడండి, హిప్ రీజియన్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఛాతీ భాగాన్ని కూడా పైకి వేస్ట్ వచ్చేసి ఎడమ వైపున చేస్తారు.
చమత్కారాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేసే ముందు వ్రిస్ట్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. అలాగే మీకు బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి. కంఫర్టబుల్ గా ఉంటే అప్పుడు మీరు రెస్ట్ చేయండి, ఏం పర్లేదండి. మళ్ళీ మళ్ళీ చేయడానికి ట్రై చేయండి. శిశువాసనంలో రెస్ట్ చేయండి. తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి లేవడానికి చూడండి. చమత్కారాసన. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మన చేతులన్నవి బలంగా అవుతాయండి. అలాగే ఇదొక మంచి బ్యాక్ బెండింగ్ అయితే ఇస్తుందండి. కాబట్టి బ్యాక్ మజిల్స్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది. అలాగే చెస్ట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనకి లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కూడా మీరు ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో ఇంక్లూడ్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఉదరాకర్షణాసన అండి. ఇక్కడ ఒక చిన్న వేరియేషన్ అయితే చేపిస్తాను, నాతో పాటు మీరు చేయండి. ముందుగా మనం ఈ ఆసన చేయడానికి మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. మీరు ఇలా లైన్ డౌన్ పొజిషన్లో ఉంటారండి. శ్వాసని తీసుకుంటూ లిఫ్ట్ చేస్తామండి. శ్వాస వదులుతూ మోకాలని ఫోల్డ్ చేస్తూ అరికాలని కింద డ్రాప్ చేయండి. చూడండి, తక్కువగా డిస్టెన్స్ ఉండొద్దు, ఎక్కువగా డిస్టెన్స్ పెట్టడానికి ట్రై చేయండి. అలాగే చేతులని మీ భుజాల ఇన్లైన్ చేస్తూ పెట్టండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ వదిలేటప్పుడు రెండు మోకాలని కుడి వైపున తీసుకెళ్ళండి, ఇంకా ఎడమ వైపున చూడండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి ఎడమ వైపున తీసుకెళ్తూ కుడి వైపున చూస్తారు. నాతో పాటు మీరు ఈ వేరియేషన్ చేయండి. శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఉదరాకర్షణలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. దీన్ని కూడా మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేయండి. చూడండి, ఆసనాస్ చేసిన తర్వాత ఈ స్ట్రెచ్ చేయటం వల్ల మజిల్స్ అన్నవి చాలా రిలాక్స్ అవుతాయండి. నేను ముఖ్యంగా నా ప్రాక్టీస్లో లాస్ట్గా ఉదరాకర్షణని చేసినప్పుడు ఆ రిలీఫ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కాబట్టి మీరు కూడా ప్రతిరోజు మీ ప్రాక్టీస్లో లాస్ట్లో ఈ ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాస్. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ని చేసాము, ముఖ్యంగా చెస్ట్ ఓపెనింగ్ ఆసనాస్ని అయితే చేసాము. వీటిని మీరు గుర్తుపెట్టుకొని రోజు పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చలికాలం వచ్చేసింది. ముఖ్యంగా మార్కెట్లో అయితే ఇన్స్టెంట్ సూప్స్ అయితే దొరుకుతాయండి. చూడండి, ఆ సూప్స్ తీసుకోవటం వల్ల హెల్త్ అన్నది డ్యామేజ్ అవుతుంది. దాని బదులు మీరు ఏం చేయండి, మీకు ఏ వెజిటేబుల్స్ అయితే ఇష్టమో ఆ వెజిటేబుల్స్ని కొన్ని క్షణాల్లో లైట్గా ఫ్రై చేయండి. అలాగే రాగిని నీళ్ళల్లో కలిపి రాగిని అందులో వేయండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని ఆ సూప్ తీసుకోవటం వల్ల కూడా ఇంకా ఆరోగ్యంగా ఉండొచ్చు కదండి. ఆ ఇన్స్టెంట్ వాటికన్నా ఇంట్లో మీరు చేసుకొని తీసుకోవటానికి ట్రై చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.